వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిశారు. టీడీపీ దొంగ ఓటర్లను చేర్చిందంటూ సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో టీడీపీ నేతలు 40,76,580 దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చారని కంప్లైంట్ చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. దొంగ ఓట్లని టీడీపీ సానుభూతి పరులవేనంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో ఉన్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లను కూడా ఏపీలో కూడా నమోదు చేయించారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్ లెవెల్ అధికారులపై కూడా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓటర్లు తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తు ఇస్తున్నారని ఆరోపించారు. విచారణలో నిజాలు వెలుగు చూస్తూ ఉండడంతో బూత్ లెవెల్ అధికారులను కూడా టీడీపీ నేతలు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. ప్రస్తుతం వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసిన దృశ్యాలు చూస్తున్నాము. టీడీపీ దొంగ ఓటర్లను చేర్చిందంటూ సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో టీడీపీ నేతలు 40,76,580 దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చారని కంప్లైంట్ చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. దొంగ ఓట్లన్నీ టీడీపీ సానుభూతి పరులవే అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో ఉన్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లను కూడా ఏపీలో కూడా నమోదు చేయించారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్ లెవెల్ అధికారులపై కూడా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని, మిగతా ఎలక్షన్ కమిషనర్స్ ని, అదర్ అఫీషియల్స్ అందరినీ కూడా డెలిగేషన్ కలిసి 5 అంశాలను ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి అంశం myparty-board.com అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే 123 సబ్సెక్షన్ 3 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ యొక్క myparty-board.comలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరిలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ల లిస్టుని పొలిటికల్ పార్టీ ఇస్తుందో దాంట్లో పేరు, తండ్రి పేరు, ఏజీ, మేలా, ఫిమేలా అన్నటువంటి కొన్ని వివరాలు మాత్రమే ఉంటాయి. అవి కాకుండా మిగతా వివరాలను కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ యొక్క my-board.comలో ఆ యొక్క జెండర్ కూడా ఉంటుంది, హౌస్ నెంబర్ కూడా ఉంటుంది, ఏ క్యాస్ట్, ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ వైజ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని, మిగతా ఎలక్షన్ కమిషనర్ మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. 10 లక్షల మంది ఓటర్లు ఎవరైనా ఒక్కరిని ఆథరైజ్ చేసి మా ఓటర్లను వెరిఫై చేయండి, ఇది బోగసా కాదా అన్నటువంటిది ఎవరైనా ఆథరైజ్ చేస్తారా, అటువంటిది చట్టబద్ధంగా అనుమతించవచ్చా అన్నటువంటిది విషయాన్ని పరిశీలించాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే ఇతను కంప్లైంట్ ఇచ్చాడో ఆ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్, జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కలెక్టర్ల దగ్గరకు ఆదేశించి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. టోటల్లో ఒక 10% కూడా 5 to 10% కూడా లేవు, మిగతా అన్ని కూడా జెన్యూన్గా ఉన్నాయన్నటువంటి రిపోర్ట్స్ని ఆయా జిల్లా కలెక్టర్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి సబ్మిట్ చేయడం